మొన్నటి వరకు గన్నవరంలో నకిలీ ఇళ్ల పట్టాల స్థలాలకు సంబంధించి అంశానికి సంబంధించి ఇప్పటికీ ఆ కేసు నడుస్తుంది. వంశీ గారు కూడా జైల్లో ఉన్నారు. ఇప్పుడు తాజాగా మచిలీపట్నంలో కూడా ఆ తరహానే, అయితే అది గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందని అనుకున్నారు కాబట్టి, లేదు జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా మచిలీపట్నంలో ఇలాంటి జరిగింది అనే అంశాన్ని ఇప్పుడు తెర మీదకు తీసుకొస్తున్నారా? పేర్ని కిట్టు, ఎవరైతే పేరు నాని గారి కుమారుడు 2024 ఎన్నికల ముందు ఆయన అక్కడి నుంచి బరిలోకి దిగారు. ఆ నేపథ్యంలో ఎన్నికలకు ముందు ఈ నకిలీ పట్టాలు పంపిణీ చేశారట పేదలందరికీ. దాదాపు 5,000 ఇళ్ల పట్టాల వరకు పనిచేశారట. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆ పట్టాలు కూడా ఉన్నాయి. దాదాపు 10 లక్షల నుంచి 20 లక్షల వరకు విలువ చేసే ఇళ్ల స్థలాలు మీకు ఇస్తున్నాము, జాగ్రత్త పెట్టుకోండి అంటారు. కానీ మరి నిజంగా అంత చేసినా ఎందుకు ఆయన గెలవలేదు అనేది ఇక్కడ ట్విస్ట్. కానీ నిజంగా అధికారంలో ఉంటే ఎవరు ఏ పార్టీ ఉన్నా ఇలాగ నకిలీ ఇళ్ల పట్టాలు సృష్టించేసి పేదలకు ఇచ్చేసి ఆ పట్టాలతో ఓట్లు దండుకునే ప్లానింగ్ ఎవరైనా చేసేస్తారా? ఇది కూడా ఒక కొత్త డౌట్. ఓవరాల్ గా వీటంటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా అంటే వంశీ వ్యవహారం ఇప్పుడు నడుస్తుంది కాబట్టి, లేదు జగన్ హయాంలో కూడా ఎలా ఉంది అని ఇప్పుడు ఈ అంశాన్ని తెర మీద పెడుతున్నారా? నిజంగా జరిగి ఉంటుందా అప్పుడు? బేసిక్గా నకిలీ పత్రమా నమూనా పత్రమా అన్నది ఇక్కడ డౌట్ నాకు. అప్పుడు వంశీ చేసిందైతే నకిలీ పట్టాలి, డైరెక్ట్గా ఎంఆర్ఓ సంతకాలతో. అవును. అదే పేరుని అనే వాళ్ళు కూడా చేస్తుంటే ఖచ్చితంగా తప్పే, నో డౌట్. అయితే ఈ రెండింటి మధ్యన ఒక పెద్ద గ్యాప్ ఉంది. ఏంటంటే అప్పట్లో తెలుగుదేశం హయాంలో ఇళ్ల స్థలాలు ఇవ్వడము, ఇళ్ళు ఇవ్వడం జరగల ఒకటి కూడా. అదేది దాన్ని ఏమంటారు, వాంబే కాకుండా వాళ్ళు ఏదో వేరే పేరు పెట్టారు కదా, టిట్కో ఇళ్ళు అనేటటువంటి కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చారు. ఆ గృహప్రవేశాలు అన్నారు, 20 లక్షలు అన్నారు, 30 లక్షలు అన్నారు. ఒక్క ఇల్లులో కూడా ప్రవేశం జరగల. అందులో 70% పూర్తయినాయి, 80% పూర్తయినాయి. ఆ తర్వాత ఏదో స్టేట్మెంట్లు ఇచ్చారు కానీ 100% పూర్తయిపోయినాయి కూడా ఉన్నాయని. ఉంటే మరి ఎవడు ఎందుకు వెళ్ళలేదు? తర్వాతని జగన్ వచ్చాక అందులో కొన్ని ఇళ్ళని ఓకే చేశాడు. అది కూడా చాలా టైం తీసుకున్నాడు, నడిచింది. వాళ్ళైతే ఒక్క ఇల్లు కూడా చంద్రబాబు టైంలో గృహప్రవేశాలు అయితే దాదాపుగా చాలామంది చేత ఏమీ కట్టని చోట కూడా గృహప్రవేశాలు చేయించారు తప్పించి ఇళ్లల్లోకి వెళ్ళి ఉన్నది ఎవరూ లేదు అప్పుడు టిట్కో ఇళ్లలో. కాబట్టి అట్లాంటప్పుడు వంశీ లాంటి వాడు ఆ పని చేయడం అన్నటువంటిది అవసరం. ఏది అక్కడ ఉన్న వాళ్ళకి పట్టాలు ఇస్తున్నామని చెప్పి మోసం చేసి ఉండొచ్చు. అందులో అది తెలుగుదేశం ప్రభుత్వమే కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇండివిజువల్ స్థలాలు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించారు ఎప్పుడు కూడా. అంటే పేదవాడు ధనికుడు అయిపోతాడు. ఎప్పుడైతే ఇండివిజువల్ స్థలం వస్తుందో పేదవాడు ధనికుడు అయిపోతాడు. ఎందుకని? సొంత ఆస్తి, ఒక ఇల్లు ఒక స్థలము వచ్చిందంటే మినిమం 10 లక్షలు, మాక్సిమం 15-20 లక్షల రూపాయలు ప్రాపర్టీ అయిపోతుంది. సరిగ్గా చూసుకుంటే ఒక్కోసారి అది భారీగా వెళ్ళిపోతుంది. అంటే ల్యాండ్ వాల్యూ ప్లస్ కన్స్ట్రక్షన్ వాల్యూ కలిపి లెక్కేసుకుంటే కనీసం 10 లక్షలకి తక్కువ ఉండదు కదా. ఒక లేబర్ కి సంబంధించి 10 లక్షలకి ఇచ్చిన ఇల్లు మధ్యతరగతి 20 లక్షలకు కొంటది. ఆ తర్వాత అది 30-40 లక్షలకి వెళ్ళిపోతుంది. దానికి సజీవమైన సాక్ష్యం బెజవాడలో మేము చూసినటువంటి ఇల్లు అనేకం. ఏది వాంబే కాలనీలో ఒకప్పుడు ఇచ్చినటువంటి, ఇవాళ రోజున అదే 62 గజాలు, ఏది 67 గజాలని 68 గజాలని ఉండేటటువంటి ఇవాళ రోజున 40 లక్షలు 50 లక్షలకు అమ్ముకుంటున్నారు. ఏది డబుల్ కట్టేసేసి దానిపైన ఒకటి కట్టేసేసి. అంటే ఆ స్థాయిలో బెనిఫిట్ వచ్చింది కదా వాళ్ళకి. అదే మన సింగనగర్ ఫ్లైఓవర్ దాటగానే అయితే గనక దాదాపు 80 లక్షల కోటి రూపాయలు చెప్తున్నటువంటి రేంజ్ కూడా ఉంది. అంటే పేదవాడు ఆ రోజున ఉంచుకున్నోడు ధనికుడు అయ్యాడు, అమ్ముకున్నోడు నష్టపోయాడు. అట్లాగా చంద్రబాబు ఎప్పుడు కూడా ఇండివిజువల్ హౌసెస్ ఇవ్వరు. ఆయన ఇంతకు ముందు వాంబే కాలనీలే, ఇదే వాంబే కాలనీలో అప్పుడు ఇండివిజువల్ హౌసెస్, అది కేంద్ర ప్రభుత్వం ఫార్ములా. రాజశేఖర రెడ్డి హయాంలో ఈ స్కీమ్ తీసుకొచ్చారు. ఏది రాజీవ్ గృహకల్పాలకి పైన కట్టుకునేటటువంటిది, ఒకదాని మీద ఒకటే అనేటటువంటిది. చంద్రబాబు నాయుడు మళ్ళీ అదే కంటిన్యూ చేసుకొచ్చారు వాంబే కాలనీలకు సంబంధించి, ఇదే ఈ టిట్కో ఇళ్లకు సంబంధించి. ఆయన ఇంకా ఇచ్చాడు ఇళ్ళు, వీళ్ళు ఇవ్వలేదు, పూర్తి కాలేదు. ఇది మరొక కాన్సెప్ట్. అయితే ఇప్పుడు ఇతను ఎందుకు ఇవ్వాలి నాకు అది అర్థం కాదు. వీళ్ళు పేరుని నాని ఈ ఇచ్చాడు ఇట్లాంటివి అంటున్నారు కదా, ఎందుకు ఇవ్వాలనేది నాకు అర్థం కాల. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ఇండివిజువల్ హౌసెసే కదా, ఇండివిజువల్ స్థలాలే కదా. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీలు ఎన్ని కావాలంటే అన్ని, లోకల్ ఎమ్మెల్యే ఎన్ని అడిగితే అన్ని కదా. ఇంకోటి అసలు దాంట్లో వివక్ష చూపెట్టడానికి కూడా లేదు కదా. వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కడు అర్హుడే అయ్యాడు కదా. అది ప్రభుత్వమే ఇస్తున్నప్పుడు అది ఖచ్చితంగా 10 లక్షలు తక్కువేం లేవు వాల్యూ చాలా చోట్ల.
ఉమ్, ఈ కన్స్ట్రక్షన్ కూడా పూర్తయితే 20 లక్షలు అవుతుంది అక్కడ వాల్యూ. ఉమ్, ఉమ్, అవి ఇచ్చారు కదా ఎన్ని కావాలంటే అవును అన్ని. అవును అప్పుడు మళ్ళీ ఈ పట్టాలు ఇవ్వడం ఎందుకు? అదే కదా. అట్లాగా ఇచ్చిన పట్టాలని వీళ్ళు చివరిలో ఇచ్చారా? ఉమ్, ఎందుకంటే పాత ఎంఆర్ఓ సంతకంతో ఉందని చెప్తున్నారు, ఉమ్, అవి వీళ్ళే అవును. చేసేసారని చెప్తున్నారు. మళ్ళీ ఆ అది ఎంఆర్ఓ ఎంఆర్ఓ లేడంట. ఆఫీసులో ఉండి అవి చేతికి ఉమ్, ఇవ్వకపోతే ఉమ్, వీళ్ళు ఇచ్చేసారా? ఎందుకంటే కొన్ని ఉమ్, చోట్ల ఏమైందంటే జనము మీరు కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వండి అని చెప్పి తీసుకోవాలి కాగితాలు, ఉమ్, ఉమ్, కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఇస్తారనేసి. ఉమ్, అయితే ఈలోపు కన్స్ట్రక్షన్ అవ్వాల. ఎందుకని? ఉమ్, ప్రభుత్వంగా ఆ టెండర్ పిలిస్తే ఆ డబ్బులకి ఎవడు కట్టడానికి రాల. ఏది ఉమ్, 30,000 35,000 రూపాయలకి కన్స్ట్రక్షన్ చేసేయమంటే ఎవడు రాల. ఉమ్, ఉమ్, ఆ జనాల్ని మీరు కట్టుకోండి అయ్యా అంటే ఆ డబ్బులతో ఏం కట్టుకుంటామని చెప్పేసి ఆగిపోయినటువంటి చూసాం. ఉమ్, అందువలన ఆగిపోతే ఇక ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసినాయి అని ఆ కాగితాలు ఏమన్నా చేతికి ఇచ్చేసారా? ఉమ్, పాత ఎంఆర్ఓ సంతకంతో ఉన్నటువంటివి. ఉమ్, లేదా కొత్త ఎంఆర్ఓ అని అట్లా పెట్టమంటే ఎలక్షన్స్ కదండి నేను ఇరుక్కుపోతానని చెప్తే పాత కోడ్ ఎంఆర్ఓ ఉంటుంది. స్టాంపులతో వీళ్ళు చేయించారా? అంటే కోడ్ ఉంటది కదా, ఎన్నికలు అదే కొన్నప్పుడు ఇవ్వకూడదు కదా. అందుకని ఉమ్, వీళ్ళు ఉమ్, అట్లాగా చేశారా? ఉమ్, ఉమ్, బట్ యాక్చువల్ గా అది అధికారికంగా ఇవ్వదగ్గవది. అవునా. ఉమ్, అధికారికంగా ఇవ్వదగ్గ వాటికి ఎందుకు ఆపినట్టు అనేది నాకు అర్థం కాదు. మళ్ళీ దొంగ ఉమ్, ఇవ్వాల్సిన పని ఏంటి? అవును. ఎవరికి ఇవ్వాలి? అక్కడ అనర్హులైనటువంటి వాళ్ళకి ఇవ్వాలి. అంటే ఉమ్, మిడిల్ క్లాస్ కాకుండా అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి. ఎందుకు మిడిల్ క్లాస్ కూడా వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి, ఉమ్, వాళ్ళకు కూడా దక్కేసినాయి ఇవి. సరే అవును. ఊరు మధ్యలో ఎవడో ఇప్పుడు విజయవాడలో అవును. టిట్కో ఇళ్ళు అంటే ఆ పాల ఉమ్, ఫ్యాక్టరీ నుంచి వచ్చేటటువంటి ఫ్లైఓవర్ కి దాటిన తర్వాతన ఆ అవును సింగనగర్కి వెళ్ళేటప్పుడు రోడ్డు లోపలికి ఎక్కడికో ఉంటది. అవును ఎక్కడైనా అవును టిట్కో ఇళ్ళు ఊరి చివరనే కట్టారు. అవును. కాకపోతే జగన్ కడతంటే ఊరి చివరన అన్నోళ్ళు ఇల్లు కట్టింది అంతే ఊరి చివరనే. ఉమ్, బాంబే కాలనీలు అవును. ఊరి చివర కాబట్టి ఊరి మధ్యలో ఇస్తాడా? అందులో గుంటూరులో కూడా అంతే అన్ని వందల అలా. వేల ఇళ్ళు ఊరి మధ్యలో ఉమ్, ఎట్ట కట్టిస్తారు? ఉన్న ఇళ్ళని కూలగొట్టేవారు కట్టించిస్తారా? అంటే స్థలం సాధ్యం ఉండాలి కాదు. కదా ముందు ఆ ఊరి మధ్యలో కట్టాలి అంటే. ఊరు బయటే కడతారు, అక్కడ మౌలిక వస్తువులు కల్పిస్తారు ఎప్పుడైనా సరే. ఇప్పుడు వైజాగ్లో ఆరిలోవాలో కట్టున్నాయి. ఆ పక్కన ఉమ్, ప్రజలు కట్టుకున్నటువంటి ఇళ్ల దేరు కాలనీలకేమో సరైన రోడ్లు ఉండవు. బట్ దీనికి ఉమ్, మాత్రం సిమెంట్ రోడ్లతో సహా అద్భుతంగా ఉంటుంది. అవును అవును. అట్లాగా లేబర్కి సంబంధించి ఆ బెనిఫిట్ ఎప్పుడూ ఉంటుంది. అవును. అట్లాగా ఉండగా మధ్య తరగతి ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏమన్నా ఇచ్చారా? అంటే ఉమ్, వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళు. వైట్ రేషన్ ఉమ్, కార్డు వాళ్ళకి ఆటోమేటిక్గా ప్రభుత్వమే ఇస్తున్నప్పుడు మళ్ళీ ఉమ్, దొంగచాటు పట్టాలు ఎందుకు ఇవ్వాలి? అవును. దొంగ పట్టాలు ఎందుకు ఇవ్వాలి? దాని మీద ప్రతి కూడా ఒక్క జగన్ అర్హుడికి జగన్ ఇవ్వమన్నారు బొమ్మ కదా. ఉంది. అదే జగన్. ప్రతి ఒక్కడికి ఇవ్వమని చెప్పారు కదా. అవును. ప్రతి ఒక్కడికి ఇవ్వమన్నప్పుడు మళ్ళీ దొంగ లెక్కలు ఎందుకు ఇవ్వడం అంటున్నా నేను అనేది అది. అదే కదా. కాబట్టి అది స్పష్టత ఇవ్వాల్సింది నానిను వాళ్ళ అబ్బాయి. అదేంటి అవును. అనేటటువంటి. అంటే కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది మీరు అన్నట్టు ఊరి చివర ఒక కాలనీలా పెట్టించారు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన పట్టాలు ఏంటంటే వీళ్ళ చెబుతున్నది దీనికి ఇది అసలు రెవెన్యూ శాఖలో దానికి సంబంధించిన సర్వే నెంబర్లే లేవు. ఎక్కడో రోడ్డు పక్కన లేదంటే చెరువు గట్టు శ్మశానాలు ఇవన్నీ ఇట్లో వేసి ఇచ్చేసారు, బౌండరీలు వేసి అనేది. రేపు పొద్దున్న కూడా 5,000 మందికి ఇచ్చేసారట, మొత్తం 10,000 తయారు చేశారనేది. వాళ్ళు వాటిని ఆక్రమించుకుంటే పరిస్థితి ఏంటి అనేది వీళ్ళు రేట్ చేస్తున్న పాయింట్. నిజంగా అదే ఈ దాంట్లో వాళ్ళ వార్తలోనే ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఎస్. కాలవ గట్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో కాలవ గట్టు మీదన బోలెడు ఇళ్ళు ఉంటాయి. చెరువు గట్టు మీద. అమెరికన్ హాస్పిటల్ ఉంటుంది కాలవ గట్టు పక్కన. ఓకే. లేకపోతే అదేదో ఇప్పుడు హోటల్ కట్టారు కదా 3 స్టార్ హోటల్. ఇదివరకు మహిళా పోలీస్ స్టేషన్ ఉండేది. ఎక్కడ ఎందుకు విజయవాడ మున్సిపల్ చంద్రబాబు గారు కార్పొరేషన్ గెస్ట్ హౌస్ ఎక్కడ ఉంది? గెస్ట్ హౌస్ ఎక్కడ ఉంది? కాలువ గట్టే కదా ఉంది. సరే చంద్రబాబు గారు ఇల్లు అంటే పోనీ కృష్ణానది లోపల అది అంటే అది అంటలేదు పోనీ. సరే అది ఆయన కట్టించుకోలేదు, ఎవరో కట్టించారు కాబట్టి. కానీ విజయవాడలో అట్లా కాలువ గట్ల పక్కనే కదా ఉంది. కాలువ గట్లలో ఒక వెహికల్ వెళ్ళే లెవెల్లో ఉండకూడదు అన్నది రూలు. దాంట్లో భాగంగా ప్రవీణ్ ప్రకాష్ కమిషనర్ గా చేసిన టైంలో, రజిత్ భార్గవ కమిషనర్ గా చేసిన టైంలో విజయవాడలో కాలువగట్ల పక్కన ఉన్నటువంటి అన్ని ఖాళీ చేయించి, మీకు ఇప్పటికీ చూస్తారు గాంధీనగర్ లో ఇప్పుడు ధర్నా చౌక్ ఉంది కదా, అదంతా కాలువగట్లు. ఒకప్పుడు రాధా టాకీస్ సెంటర్ అంటే వ్యభిచార గృహాలే ఎక్కువగా ఉండే కాలువగట్ల దగ్గర. కొన్ని వందల మంది నివసించేవాళ్ళు. అవన్నీ ఖాళీ చేయించి క్లీన్ చేయించి సింగనగర్ కట్టుకు పంపించేసేసి దాన్ని బాగు చేశారు. అట్లాగే టోటల్ కాలువగట్లని ఖాళీ చేయించారు. కానీ అవి ఏం చెయ్యాలి? ఇప్పుడున్న ఈ బందర్ రోడ్ల తరహాలో బలిసిన వాళ్ళకి ఇవ్వకూడదు. బలిసినోడికి మాత్రం కాలువగట్ల దగ్గర పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకోవచ్చా? ఇదే ఇక్కడ వచ్చేటప్పటికి లేబర్కి వచ్చి కరెక్టే, లేబర్ నీళ్ళు
మురికి వెళ్తే ఏళ్ళై మరి మురికి నీళ్ళు కాలువలోకి కాకుండా ఏమన్నా పన్నీరు అవుతాయే ఏంది ఎవరిదైనా సరే. అట్లాగేమన్నా కట్టుంటే మనం చెప్పలేం. వార్తలో ఒక అయోమయం ఉంది. ఒకటి కాలువ గట్లు శ్మశానాలకి 2 రకాలు ఉంటది. ఉన్న శ్మశానాన్ని ఎవడు పగలగొట్టేవాడు, భవిష్యత్తులో శ్మశాన అవసరాల కోసమని స్థలం ఏదన్నా నోటిఫై చేస్తే అక్కడ శ్మశానం గనక ప్రిపేర్ చేయకపోతే దాన్ని క్యాన్సిల్ చేసి ఇచ్చేటటువంటివి ఉంటాయి. అట్లాంటిదా? ఎందుకంటే వీళ్ళు వార్తలో ఒక ప్రిజుడిస్తో రాశారు. ఆ వార్త చదివితే ప్రతి ఒక ఈర్ష్య, ద్వేషం, వైసీపీ మీద ఉన్న ద్వేషం, తెలుగుదేశం మీద ఉన్న ప్రేమ, అట్లాగే రెచ్చగొట్టే ధోరణితో రాశారు. కానీ ఆ పత్రికల్లో వార్తలు ఇదివరకు అయితే కనుక మనం రిలయబుల్ గా అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ నిజాయితీ చచ్చిపోయింది. కాబట్టి నేనేమంటానంటే 2వ వెర్షన్ గా మనం ఖచ్చితంగా వాళ్ళిద్దరూ మాట్లాడింది వినాలి. వింటే ఒక స్పష్టత వస్తుంది. ఇవి ఒరిజినల్ పట్టాలేనా, లేకపోతే గనక నకిలీ పట్టాలా, లేదా నమూనా పట్టాలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వీళ్ళు 6 గ్యారంటీస్ అని ఇంటింటికి వెళ్ళి ఓ పేపర్ ఇచ్చి వచ్చారు. చంద్రబాబు గారి సంతకంతో ఇచ్చి వచ్చారు గ్యారంటీ. పవన్ కళ్యాణ్ చంద్రబాబు బొమ్మేసి ఇచ్చారు, గుర్తుంది కదా. ట్యాబ్ వెళ్ళి మీ ఇంట్లో మీ అబ్బాయి ఎంత, మీ అమ్మాయి ఎంత వయసు, నీ వయసు ఎంత, 50 ఏళ్ళ వాళ్ళు ఉన్నారా, మీకు అందరికి తలా 4000 పెన్షన్ వచ్చేద్ది. అట్లాగే మహిళగా నీకో పెన్షన్ వచ్చేద్ది, మీ అదే 1500 రూపాయలు డబ్బులు వచ్చేస్తాయి. మీ అమ్మాయికి 18 దాటితే 1500 వస్తుంది. చిన్నపిల్లగా ఉంటే కనుక స్కూల్ ఫీజు వస్తుంది 15,000 రూపాయలు. ఇది లెక్క చెప్పి వచ్చారు కదా. దానికి ప్రతి ఇంటికి ఒక గ్యారంటీ అని కాగితం రాసి ఇచ్చి వచ్చారు. అది కూడా చీటింగేగా, అంతే కదా. అలాంటిదా ఇది? అంటే ఈ కాగితాలు మీ దగ్గర పెట్టుకోండి, రేపు మేము వచ్చాక ఈ కాగితం పట్టుకొస్తే ఇస్తాం అనినే కదా గ్యారంటీ చెప్పింది. నేననేది ఇప్పుడు గ్యారంటీ మేము అధికారంలోకి వస్తే ఇస్తామని రాసి ఇచ్చి వచ్చారు. ఇది గ్యారంటీ అధికారంలోకి వచ్చి ఇవ్వలేదు. అట్లాగేమన్నా మేము వస్తే ఈ కాగితం తీసుకొస్తే అప్పుడు మేము ఇళ్ల పట్టా ఇస్తామన్నారు అనుకోండి, అది నమూనా పత్రం అవుతుంది, పాంప్లెట్ అవుతుంది. అంటే క్రమబద్ధీకరణ చేసిన ఇంటి స్థల పత్రం అని అయితే ఉంది దాని మీద, అంటే వీళ్ళు చూపించింది. మరి అదే అట్లయితే కనుక చీటింగ్ అవుతుంది. క్రమబద్ధీకరణ చేసిన ఇంటి స్థల పత్రం అంటే ఆల్రెడీ ఇంకొక కోణం అయి ఉండాలి. 22A కిందన నిషేధంతో ఉన్నటువంటి ఇవి ఉన్నాయి కదా, గతంలో ఆక్రమించుకున్నటువంటి ప్రదేశాలు 20 ఏళ్ల పైబడినటువంటి వాళ్ళందరికీ ఇస్తామన్నారు కదా, అది చేస్తామన్నారు కదా, చేశారు కూడా కదా చాలా మందికి. అవును క్రమబద్ధీకరణ చేశారు. అదేమో అది అయ్యి ఉండొచ్చు మీరు చెప్పిన పదం చూస్తే గనక. క్రమబద్ధీకరణే కదా అది. అది పాత ఎంఆర్ఓ ఉన్నప్పుడు ఇచ్చుంటారు లిస్టు. ఈలోపు ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ అయ్యి కొత్త ఎంఆర్ఓ వచ్చేటప్పటికి పాత ఎంఆర్ఓ పేరుతో ఇచ్చి ఉండాలి. అప్పుడు అది నకిలీ బావు. పాత ఎంఆర్ఓ సంతకంతో చేశారు కాబట్టి నకిలీ అంటున్నారు, ఒరిజినల్ క్రమబద్ధీకరణ అవుతుంది. అది ఆ సంతకం వీళ్ళు చేసేసారు అనేది వీళ్ళ ఆరోపణ. అదే క్రమబద్ధీకరణ అవుతుంది కదా. ఇప్పుడు అదే కదా మళ్ళీ వీళ్ళు వచ్చాక కూడా మేము కూడా దాన్ని ఎలవ్ చేస్తామని చెప్తున్నారు. కొద్ది రోజులు స్టే ఇచ్చాము కానీ ఎలవ్ చేస్తా ఉంటారు కదా. అంటే అప్పుడు మీరు చెప్పినట్టు కాలువగట్లు, శ్మశాన స్థలాలు ఇవన్నీ కూడా అయ్యి ఉండొచ్చు. అవేంటంటే ఎప్పుడో ఖాళీగా ప్రభుత్వ స్థలం దొరికితే చిన్న గుడిసేసుకుని ఆ గుడిసి నుంచి రేకుల నుంచి పెంకులు ఎయ్యి పన్ను కట్టడం బిగించేస్తారు. అంటే చిన్న కాలనీ లాగా తయారైపోయి అక్కడ రోడ్డు వేస్తారు, మంచినీళ్ళు ఇస్తారు, కరెంట్ ఇస్తారు, ఇవన్నిటి కట్టి పన్ను కట్టించుకుంటారు. ఇవి ఆక్రమణల్లో క్రమబద్ధీకరణ ఓ రకంగా. మీకు ఎందుకు సార్, ఇప్పుడు వారం దిగిన తర్వాత అక్కడ మణిపాల హాస్పిటల్ పక్కన మహానాడు రోడ్డు అని ఒక రోడ్డు ఉంటుంది తాడేపల్లిలో. మీకు ఇటువైపు ఇది ఓకే, అటువైపు కృష్ణానది వైపు అదంతా గట్టే. అక్కడ అందరికి ఇళ్ల పట్టాలు ఇచ్చేసి ఇప్పుడు అక్కడ అపార్ట్మెంట్లు కట్టలేదు అనుకోండి, కానీ 2 అంతస్తులు 3 అంతస్తులు బిల్డింగ్లు కట్టేశారు అక్కడ. అంతే ఇటువైపునైతే అపార్ట్మెంట్లు కట్టారు రోడ్డు అవతల. ఈ గట్టు మీద మాత్రం అంటే కృష్ణానది ప్రవహించే సైడ్ మాత్రం మొత్తం అంతా అక్కడ మీకు అక్కడ నుంచి చూస్తే 2 అడుగులే నది, పెద్ద దూరం కూడా ఉండదు అక్కడ. ఆ ఏరియా అంతా కూడా నాకు తెలిసి ఉన్నాను కూడా పెద్ద కాదు. మరి అదంతా గట్టే కదా అలా అనుకుంటే. అది అవన్నీ టీడీపీ హయాంలో ఇచ్చారట కదా, ఇచ్చారు కాబట్టి కదా అక్కడ మహానాడు రోడ్డు అని కూడా పేరు పెట్టారు కదా దానికి. ఆ రోడ్డు అంతా అదే క్రమబద్ధీకరణ అవుతుంది. క్రమబద్ధీకరణ అంటే ఆక్రమించుకున్నటువంటి స్థలాలకి సంబంధించినటువంటి కంటిన్యూటీ. అదనుకోండి మేబీ ఇప్పుడు ఈ పేదలకు ఇచ్చిన స్థలాలు కాకుండా అట్లాగే ఆక్యుపై చేసుకున్న దానికి ఆ 22A నిషేధం ఎత్తేసి జీవో కూడా పాస్ చేశారు కదా, దాన్ని వీళ్ళు వచ్చాక అబేయన్స్ లో పెట్టారు. దాన్ని ఆ టైంలో చివరిలో ఇద్దాం అనుకుంటే ఎలక్షన్ కోడ్ వచ్చి ఆగిపోతే ఏమన్నా పాతయి ఇచ్చి ఉండాలా,
లేదా పాత అతని సంతకంతో వీళ్ళు ఇచ్చి ఉండాలి. అది ప్రూవ్ చేయడం అనేటప్పుడు కొంత ఇబ్బంది అవుతుంది. కానీ ఒకటి ఏంటంటే సార్, రాజకీయంగా ఓకే, ఇప్పుడు వీళ్ళు బాగానే గుర్తు చేశారు, అదేదో సినిమాలో రవితేజ సినిమాలో అనుకుంటా, దొంగ దొంగ అంటే వెనకాల ఉన్నవాడిని అమ్మ కూడా అంటున్నాడు. అలాగా ఇప్పుడు వంశీది లాగా అంటే ఇదేంటి మరి అన్నట్టు ఉంది. మరి అది కొంచెం అలాగే ఉంది వీళ్ళు రాసిన కథనం అంతా గుర్తు చేసింది. కానీ ఎంత చేసినా నిజంగా వైసీపీ ఎంత పట్టు పెట్టి 15 లక్షలు 20 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు రాత్రికి రాత్రి నిజంగా వీళ్ళు చెప్పినట్టు ఇచ్చినా అయినా అక్కడ గెలవలేదు కదా, ఓడిపోయారు కదా. అంటే రాజకీయంగా ఏం జరిగింది? దాన్ని ఎవరు ఏం చెప్పలేము. ఎందుకంటే సంక్షేమం ఇవ్వని చంద్రబాబుని గెలిపించారు, ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. అట్లాగే ఏది స్ట్రీమ్ లైన్ చేసిన ప్రభుత్వ పాలన ఇంటి దగ్గరికి తెచ్చినోడిని ఓడించారు, దూరంగా పెట్టినోడిని గెలిపించారు. కాబట్టి దాన్ని ఎవరు ఏం చేయలేము. ఇక దాంట్లో కారణం ఇది స్పెసిఫిక్ గా అని చెప్పడానికి ఏం లేదు. అంటే పేదలు ఎంత ఎఫర్ట్ పెట్టినా ఎంత స్థలాలు ఇచ్చినా అది దాన్ని చెప్పగలరు, ఎక్కువ ఇస్తామన్నటువంటి పాయింట్ అయి ఉండాలా, లేదా వీళ్ళకి సంబంధించి వీళ్ళు చెప్పినటువంటి నాశనం అయిపోతుంది రాష్ట్రం అనేటటువంటి ఒక వాడి బాబు సొమ్ము ఇచ్చాడా అన్నటువంటి కోణము, ప్లస్ కులాల సమీకరణము, చంద్రబాబు జగన్ ఇతను కలవటం, పవన్ కళ్యాణ్, ఈ అన్ని ఇంపాక్ట్ సందర్భంలో పథకాలు తీసుకున్న వాళ్ళే ఓడగొట్టారు. కాపులు పథకాలు తీసుకోలేదా తూర్పు పశ్చిమ గోదావరిలో? ప్రతి మహిళకి దొరకలేదా? ప్రతి ఇంటికి ప్రయోజనం పొందలేదా? కార్పొరేషన్ కూడా ఓడగొట్టారు కదా. కాబట్టి అక్కడ వాళ్ళ కృతజ్ఞత ఏంటంటే ఎవడబ్బా సొమ్ము అనేటటువంటి ఫీల్ అవుతుండ ఉండొచ్చు. మాకు మా కులపోళ్ళు లెక్క అయి ఉండొచ్చును, ఆ ఆస్పెక్ట్ లో కూడా ఉండొచ్చు కదా. అంటే ఒక కేసులో వదిలేశారు రేషన్ డిపోలకు సంబంధించి, ఏంటది గొడవకు సంబంధించి. ఇప్పుడు ఈ కేసులోనే అరెస్ట్ చేయమని ఏమైనా చెప్తుందా ఈనాడు? ఏం లేదు, ప్రతిదీ కూడా వాస్తవంగా ఇదివరకు కట్టర్ తెలుగుదేశం కార్యకర్తలు ఉండేవాళ్ళు, అండ్ అందులో వేసాయి ఇందులో వేసాయి అండ్ లోపల వేసాయి అండ్ ఎట్ట చేసాయి అనేటటువంటి. ఈ క్యారెక్టర్లలోకి ఇప్పుడు పరకాయ ప్రవేశం చేసిన ఈనాడు జ్యోతి. వైసీపీ వాళ్ళందరూ లోపలేసేయాలి, వీళ్ళకి అవకాశం ఇస్తే గనక ఏదన్నా దాన్ని ఏమంటారు, మన స్పెసిఫిక్ బాంబు ఏదన్నా ఉంటే ఈ రాష్ట్రంలో ఓన్లీ తెలుగుదేశం వాళ్ళు మాత్రమే బతికేటట్టు, జనసేన భారతీయ జనతా పార్టీ వాళ్ళేమో నీరసపడి బతికేటట్టు, వైసీపీ వాళ్ళందరూ పోయేటట్టు ఏదన్నా వరం కోరుకుంటారు వీళ్ళు. ఆ కోరుకుంటున్నటువంటి వాళ్ళలో ఈనాడు జ్యోతి నెంబర్ 1 గా ఉన్నాయి. వీళ్ళు కట్టర్ కార్యకర్తల స్థితి కంటే కూడా దిగజారిపోయారు. కట్టర్ కార్యకర్త తన పార్టీ కార్యకర్త కాబట్టి ఫీల్ అవుతాడు. వీళ్ళు జర్నలిజాన్ని మర్చిపోయి ఆ తరహా దూరంలోకి వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళ బుద్ధిని మార్చలేం. ఇక అది ప్రజాశక్తి విషయాలందరూ చాలా బెటర్ అనిపిస్తున్నాయి ఇప్పుడు వీళ్ళని చూస్తున్నారు. వాళ్ళే నిజాయితీగా పనిచేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మేము పేపర్ మా పార్టీ పత్రిక అని చెప్పుకుంటారు. వీళ్ళు చెప్పుకోకుండా నిస్సిగ్గుగా చేస్తున్నటువంటి జర్నలిజం పుసుకులో చేస్తున్న వ్యభిచారం. కాబట్టి వాళ్ళని ఎవరు మేము చేయలేము. దీని మీద ఇప్పుడు ఎంక్వైరీ వేయాలా సార్? విచారణ ఏమైనా జరపాలా? పేరు నాని గారి అంటే ఇప్పుడు రవీంద్రని రెచ్చగొట్టారు వీళ్ళు, రవీంద్ర ఎంక్వైరీ ఆదేశించచ్చు. కొల్లు రవీంద్ర కూడా ధర్నా కూడా చేశారంట అక్కడ, దాని మీద హడావుడి చేశారట. ఇప్పుడు ఆయన ఏమన్నా కేసు పెట్టాలేమో దీని మీద మళ్ళీ. అంతే. రైట్. చూద్దాం. నిజంగా మచిలీపట్నంలో ఈ స్థాయి కుట్రలు జరిగినాయా? ఎన్నికలకు ముందు నిజంగా నకిలీ పట్టాలు ఇచ్చారా లేదా? అవి నిజంగా ధ్రువపత్రాలు ఎలా చూడాలి? వాటిని నిజంగా క్రమబద్ధీకరణ చేసిన ధ్రువపత్రం అని అయితే, నివాస ధ్రువపత్రం అయితే దాని మీద ఉంది. వీళ్ళు చూపించిందే మరి అది కూడా 5,000 ఇచ్చేసారని కూడా చెప్తున్నారు. మొత్తం 10,000 ముద్రించారు. మరి మిగిలిన 5,000 ఏమైనట్టు? నిజంగా 5,000 ఇస్తా లబ్ధిదారులు ఊరుకుంటారా? మా స్థలం ఎక్కడ ఉందనేది మరి కొల్లు రవీంద్ర గారు దీని మీద ఏం చేస్తారు? లేదంటే పేరు నాని గారు ఏమన్నా క్లారిటీ ఇస్తారా? ఇస్తే బెటర్, ఒక ప్రజలకు కూడా క్లారిటీ వస్తుంది. ఏం జరుగుతుంది?